మీ అమూల్యమైన వాక్యంతో చూపిగా చక్కగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా, ఈరోజు మీ వాక్యం వింటున్నప్పుడు ప్రతి గ్రహించి మీరు సూచించే వాక్యం దయచేయండి. లోతైన వాక్యం యొక్క వివరణ చక్కగా అర్థమైనటువంటి బోధించండి ప్రభు. ఎందుకంటే నీ వాక్యము పేరు కంటే తిరిగి పేరు కంటే మధురమైంది. ఈ మధురాన్ని వాళ్ళకు తెలుపు రుచిగా వినసంపుగా దయచేయమని, ఈ దేవుని పూర్తిగా మనం చేసుకుని మీరు మహిమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. దయచేసి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ రోజుల్లో ప్రతి సంఘంలో మరి 90 days పాటిస్తుంది. అంటే ఉపవాస దినాలు 40 days పాటిస్తుంది. అసలు ఉపవాసం అంటే ఎట్లుండాలి, బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్లో ప్రతి దైవజనుడు కూడా చెప్పాడు. కానీ ఏదో పాస్టర్, ఏదో బిషప్, ఏదో ఫాదర్ చెప్పిందని కాదు. బైబిల్ ఏం చెప్తే మనం దాన్ని ఫాలో కావాలి. ఇప్పటికైనా నేను చెప్పేదంతా కూడా తప్పులు ఉంటే కూడా బైబిల్లో ఉందా లేదా గమనించి వాక్యానుసారంగానే మనం ప్రవర్తించాలి. ఒకసారి ఉపవాసం ఉన్నారా ఈ అంశం ఏంటి? నేను చెప్పే అంశం ప్రతి సంఘంలో ఉపవాసం ఉంటారు. ప్రతి చర్చెస్లో విశ్వాసులని పిలువబడేవారు ఉపవాస దినాలు పాటిస్తున్నారు. అసలు నువ్వు ఉపవాసం ఉంటున్నావా, ఏ రకంగా ఉంటున్నావు, బైబిల్ ఏం చెప్తుంది ఒక్కసారి మనం పరిశీలించాలి. యెషయా భక్తులు యెషయా గ్రంథం తీసుకుంటే 58వ అధ్యాయం 5వ వచనం బైబిల్ ఏం రాస్తున్నది ఉపవాసాన్ని గురించి. ఉపవాసం ఎందుకుంటాను, ఎందుకు ఉండాలి, ఒకసారి మీరు బైబిల్ తీసుకొని చదివితే తెలుస్తుంది. యెషయా గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 58వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం చదవండి. అట్టి ఉపవాసము నాకు అనుకూలమైన మనుషుడు తన ప్రాణంను బాధపరచుకోవలసిన దినము అట్టిదేనా? 5, 6, 7, 8 దాకా ఒకడు చూడండి. మీరు ఉపవాసం ఉంటే ఆ ఉపవాసం దేవునికి అనుకూలంగా ఉంటారా? చాలా మంది ఉపవాసాలు చేస్తారు. అది దేవునికి అనుకూలమైందా కాదా? ఇప్పుడు మనం కడుపులో పెట్టుకుని ఉండడం ఉపవాసం కాదు. కొంతమంది నీళ్ళు తాగొద్దంటారు, కొంతమంది అన్నమే తినొద్దంటారు. ఇప్పటి నుంచి పుట్టుకుంటే అందరూ గమనించాలి. క్రైస్తవులు అందరూ యెషయా భక్తులు బైబిల్లో క్లియర్ చేస్తాను. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? తన ప్రాణాన్ని బాధపరుచుకొని తినకుండా ఉపవాసం ఉండడం మంచిదేనా? చూడండి, అంటే అప్పటి రోజుల్లో ఎట్లున్నదంటే తగ్గించుకొని గోనె పట్ట కట్టుకొని బురదలో కూర్చొని ఉపవాసం చేసేవారు. ఎందుకు చేస్తారు ఉపవాసం? నేను మీకు చెప్తా. ఆ ఉపవాసం కూడా ఎందుకు చేస్తారో చెప్తా. ఇప్పుడు మీరు చేసే ఉపవాసానికి అప్పుడు వాళ్ళు చేసే ఉపవాసానికి ఎంత డిఫరెన్స్ పెరిగిందో చూడండి. దేవునికి నేను చేసే ఉపవాసం మంచిది, దేవుడు నేను తినకుంటుంటే చూస్తాను అని అనుకుంటాను. మీరు సంగమా, నువ్వు ఏ సంఘస్థులు అయినా కావచ్చు, ఎవరికైనా కావచ్చు, నువ్వు తినకుంటే దేవుడు చూస్తాను, నా ఉపవాసం దేవునికి ఇష్టమని మీరు అనుకుంటారా? అది దేవునికి ప్రీతికరమా, ఇష్టమా? ఒకసారి ఆలోచించండి. దుర్మార్గులు కట్టిన కట్లు ఇప్పుతాయి. ఇంకా కాడుమార్లు తీయుటయు, బాధింపబడిన వారికి విడిపిస్తా. ఇవి దేనికి అసలైన ఇష్టం.
దుర్మార్గుడు చేతబడి కడతారు కొంతమంది. వీళ్ళు నశించిపోవాలి, వీళ్ళు పాడైపోవాలి అనే కొంత లోకంలో ఉన్నారు. ఆ కట్లను విప్పడం దీనికి అసలైన ఉపవాసం. ఇంకా బాధింపబడే వాళ్ళకు మనం న్యాయం చేయాలి. ఎవరైతే బాధలో ఉంటారో వాళ్ళను మనం విడిపించుకురావాలి. అదే నాకు ఇష్టమైన ఉపవాసం. నువ్వు తిరిగి తినకుండా నీళ్ళు తాగకుండా 3 గంటలు 5 గంటల దాకా పొద్దుతున్నానని చెప్పుడు అది ఏషియాకి ఇష్టం లేదు. ఏషియా భక్తునికి ఇష్టం ఉన్నది. అదే మీకు ఈ విషయం తెలియక మీరు ఉంటాను, ఓకే. కానీ ఇప్పుడు తెలుసుకోవాలి దేవునికి ఇష్టమైన ఉపవాసం ఎట్లుంటారో. ఇంకా కంటిన్యూ చేసి చూడండి, నీ ఆహారము ఆకలిగా ఉన్న వానికి పిడికలు పెట్టు. రక్త సంబంధి కనబడతాడు అనుకో, మీ చుట్టాలో మన రక్త సంబంధం కనబడితే వాడి అంటే మనం అడిపోవడం కరెక్ట్ కాదు. అట్లా రక్త సంబంధికి ముఖం తప్పించొద్దు. ఆకలి ఉన్నకి ఏం పెట్టాలి? పిడికడ అన్నం పెట్టాలి. ఎప్పుడైనా పెట్టింది అంటే అదే అసలైన ఉపవాసం. అరే ఆకలితో తినడానికి ఆహారం సహాయం చేయాలి. ఇంకా చూడండి, వస్త్రహీనుడు కనబడ్డప్పుడు వాళ్ళకి ఒక బట్టి అండి, ఒక చీరి అండి, ఒక నీరాన్ని ఇవ్వండి. వస్త్రాన్ని ఇచ్చి అరే వస్త్రహీనంగా ఉన్నావు, బట్టలు చేయకపోయిన ఒకటి దాన ధర్మం చేయమనేది అసలైన ఉపవాసం. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అని దేవుడు చెప్తాడు. ఎవరి ద్వారా? యేషయా భక్తుల ద్వారా. మీరెట్లుంటారో తినకుంటుంటాను, అంతేనా? తినకుండా వచ్చి ప్రార్థన చేసుకుంటాను, ఇక్కడికి రాకుండా ఇళ్ళలో చేసుకుంటాను. ఎప్పుడన్నా పిడికడు అన్నం పెట్టినావా? ఆకలి ఉన్నది నీ కొడుకో బిడ్డకో పెట్టుడాలి లెక్క కాదు. ఆకలి ఉన్నోనికి పిడికడు అన్నం పెట్టాలి. వస్త్రం కనబడ్డప్పుడు వాళ్ళకి ఒక వస్త్రం ఇవ్వాలి. ఇచ్చినవా? చూడు, దేవుని వెళ్ళారా, ఇది పాస్టర్లు చెప్పాలి, ప్రతి సంఘంలో చెప్పాలి. నేను ఏర్పరచుకున్న నాకు ఇష్టమైన ఉపవాసం అని యేషయా క్లియర్గా బోధిస్తాడు. ఉపవాసం అంటే ఏదో ఇప్పుడు మీకు అర్థమైందా? కాళీమాను మేకులు తీయుటయు, బాధపడ్డానికి న్యాయం చేయుటయు, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, ప్రతి కాడిని విరుగొట్టుటయు, ఈ మరి ఆకలి ఉన్నవానికి ఆహారం పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖం తిప్పొద్దు. మన చుట్టపొడు ఎవరైనా వచ్చిందంటే అంతది నాకేందని పక్కకు పోదు ఎప్పుడు. అయితే నేను నేర్పరుచుకున్న ఉపవాసం ఎలాంటిది? చదువు. వస్త్రం కనబడ్డప్పుడు వాళ్ళకి వస్త్రం ఇచ్చేయు, ఆకలి ఉన్న వాళ్ళకి ఆహారం పెట్టుతాయో. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అని యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు. మన అలా చేసిన ఎడలా వేగువ చుక్క వల్ల నువ్వు ఉదయిస్తావు. స్వస్థత కూడా నీకు శీఘ్రంగా వస్తుంది. స్వస్థత బాగుపడాలి అనుకుంటాం కదా, మనకి ఏదైనా రోగం ఉంటుంది కదా, స్వస్థత కూడా శీఘ్రంగా స్పీడ్గా ఇమీడియట్ గా దేవుడు స్వస్థత చేశాడు. ఇది ఆకలికి ఇప్పుడు నేర్చుకోండి. ఏం పిల్లారా, మీరు ఉపవాసం ఉంటున్నారా? ఉపవాస ప్రార్థనలన్నీ పెట్టుకొని ప్రార్థన టైం అంతా చేసుకోకండి. బైబిల్ చెప్పేది మీరు నేర్చుకోవాలి. యేషయా భక్తుడు అప్పటి జనాంగానికి క్లియర్గా చెప్పాడు, ఆకలి కింద ఆహారం పెట్టింది. ఎవరైనా ఆకలితో తింటారు కదా, వాళ్ళకి ఆహారం ఇంత సహాయం చేయండి. బట్టలు లేనివాడు ఎవరైనా కనబడితే ఒక ఆయనతో ఒక అంగో ఏదో ఒకటి ఇచ్చేయండి. అట్లా చేస్తే స్వస్థత కూడా శీఘ్రంగా తొందరగా మీకు వస్తుంది. అసలు దేవుడి ద్వారా ఈశ్వరుడు ఏమని చెప్పిన ఉపవాసం గురించి ఒకసారి చూడండి. మత్తయి సువార్త 6:16 చూడండి. యేసుప్రభు కూడా ఒక్కొక్కరు బైబిల్లో ఉపవాసం గురించి క్లియర్గా చెప్పి మీరెట్లుంటారు? ఉపవాసం ఉన్నారా? ఉంటే ఎట్లుంటున్నావు? చూడండి, యేసుప్రభు చెప్పిన మాట లేదు. మీరు ఉపవాసం చేస్తున్నప్పుడు దుఃఖంలో ఉండదు. మేము
తినలేదు పొద్దున్న నుంచి ఇప్పటివరకు ఉపవాసం ఉన్నామని ముఖమంతా మార్చుకొని ఉండొద్దు. నేను చెప్పిందా తీసుకుని చెప్పింది మాట. మీరు ఎట్లుండాలి? తిన్నా తినకుండా యాక్టివ్ ఉండాలి. ఇంట్లో పని చేసినా చెప్పిన మనం యాక్టివ్ ఉండాలి. ఇక్కడ యేసు ప్రభు చెప్పిన వాళ్ళే చెప్తున్నా, మీరు దుఃఖముఖులై ఉండకూడదు. కాదు. కొంతమంది ఏం చేస్తారు, మనుషులు చూడాలని, అబ్బా ఆదాం చాలా విశ్వాసయ్య బాగా ఉపవాసం ఉన్నాడని ముఖమంతా చిన్నపుచ్చుకొని తినకుండా ఉంటే అది దేవునికి ఇష్టమైన ఉపవాసమా? కాదు. ఇక్కడ ఫస్ట్ వచనమే మీరు గమనించాలి. మీరు ఉపవాసము చేస్తున్నప్పుడు వేషధారుల వలె, ఇక్కడ మంచిగా చదవండి, డబ్బులు చదవద్దు. మీరు అక్కడ ఇక్కడ కాదు, మంచిగా చదవండి. ఇక్కడ పోటీ కాదు నేను చెప్పేది, దేవునికి లోపలి భయంగా ఉండండి. ఇక్కడ మీరు ఉపవాసం చేస్తున్నప్పుడు వేషధారుల వలె, అంటే వేషధారులు కూడా ఉపవాసం ఉంటారని ఇక్కడ విత్తనాలు మనం పరిశీలించాలి. వేషధారనెందుకయ్య వెర్రి క్రైస్తవా, వేషధారనెందుకయ్య వెర్రి క్రైస్తవా, ఈ బోధలన్నీ మంచివని వెటుల తిప్పినా, ఈ బోధలన్నీ మంచివని వెటుల తిప్పినా. దేవుని పిల్లారా, యేసు ప్రభు చెప్పిండు. ఇక్కడ ఉపవాసం ఉండే వాళ్ళ దగ్గర కొంతమంది ఉంటారు. ఎవరు? వేషధారులు. పైకే ఆ వేషం, ఉపవాసం అనే వేషం వేసుకుంటారు, లోపల చేసే తతంగం అంతా చేస్తూనే ఉంటారు. పగ ఉంటుంది, కోపం ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, ద్వేషం ఉంటుంది. అసలు ఉపవాసం అంటే ఎట్లుండాలంటే దేవుని దగ్గర చాలా తగ్గించుకొని ప్రార్థన చేయాలి. దేవాలయానికి ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు, ఎవరెవరు? పరిసేయుడు, సుంకరి. పరిసేయుడు ఏమని ప్రార్థన చేసింది తెలుసా? దేవుడా, నేను వారానికి 2 సార్లు ఉంటాను. ఏంటిది? ఉపవాసం. ఇంకా నా సంపాదనలో 10వ భాగం ఇస్తున్నా. ఇగో గైనంటే ఆ సుంకర్లాగా ఉండడానికి నీకు స్తోత్రం, హల్లెలూయా. ఇదా గోదలు చేసేది. పాస్టర్లే చక్కగా ఉండరు, హల్లెలూయా స్తోత్రం అనగానే వింటారనుకుంటారా? బాగా వేషధారణ అనేది మనం దయచేసి చేయదు. ఇక్కడ మీరు గమనించాలి, ఆ ఇద్దరు మనుషులు దేవాలయానికి పోయి పరిశీలి సూచన పోయి పరిశీలి ప్రార్థన ఏంటంటే వారానికి 2 సార్లు ఉంటాను నేను. అరే నువ్వు ఉన్న విషయం దేవుని దేవరా, దేవుని దేవరా నువ్వు ఉన్న విషయం. ఉపవాసం అనేది మన అంతరాత్మలో మనకు దేవుడికి మాత్రమే తెలియాలి. ఉపవాసం ఉండేది ఏం రవి, నేను ఉపవాసం ఉంటాను, నేను నెలలో 8 రోజులు ఉంటుంది తెలుసా, ఇది చెప్పుకోవాలా? దేవుడు చెప్పుకుంటే రాదు. ఇక్కడ పరిశీలి కూడా అదే రీతిగా, దేవా నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, అగో ఆ సుంకర్లాగా ఉండాలనుకు నీకు స్తోత్రం. నేను దొంగలు కాదు, ఇంకేమని చెప్తాడు? దేవుడా నేను ఉపవాసం ఉంటాను, 10వ భాగం ఇస్తాను, దొంగలు కాదు, చోరుడు కాదు, సుంకర్గా ఉండను, బాబా సుంకర్లాగా ఉండను స్తోత్రం అని చెప్తారు. అరే గుడికొచ్చేది అట్లా మనం ఎవరితో ఎందుకు? నా నల్లని మూరికి ఎదరు అతి తెల్లగా చేయునెవరు, నా రాకపు పాపముద్ర పరిపూర్తిగా తుడచునెవరు, నా నల్లని మూరికి ఎదరు. అమ్మా చూడండి, ఉపవాసం ఉండేది ఎందుకంటే దేవుల్లో చాలా తగ్గించుకోవాలి. మనము దేవుని వాక్యం, మీరు ఉపవాసం ఉంటున్నారా, లేట్ డేస్ అని అనుకుంటున్నారా? ఉపవాసం అంటే ఇప్పుడు ఏసీ ఏమన్నాడు?
ఆకలికి ఆహారం పెట్టుట, రక్త సంబంధించి మొక్కలతో తిప్పకుండా, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అంటారు. మీరు అట్లా చేయాలి కానీ కడుపు మార్చుకొని తినకుండా 3, 4, 5 గంటల దాకా పొద్దున నుంచి ఉండడం కాదండి. నేను మీకు చెప్తాను, ఉండొచ్చు. కానీ ఒక్కొక్కరి ఆత్మ బలాన్ని బట్టి, మీ విశ్వాసాన్ని బట్టి మీరు ఉండాలి. అంతేకాని మరి యెషయా భక్తుడు అలా చెప్తాడు. యేసుప్రభువు ఏమని చెప్తున్నాడు? మీరు ఉపవాసం ఉన్నప్పుడు వేషధార వాళ్ళ దుఃఖం ఉండదు. ఉపవాసం ఉండే వాళ్ళంటే విశ్వాసం ఉంటారు, వేషధార ఉంటారు కొంతమంది. నేను చెప్తే నువ్వు రాంగ్ చెప్తాను అనొచ్చు. మత్తాయి అదే 6:16 చూడండి. దయచేసి వేషధారుల వల్ల ఉండొద్దు. మీరు వేషధారులు ఉంటారు. వేషధారులు ఎవరు పరిచయం పెట్టిన అట్లా దయచేసి మీరు ఉపవాసం ఉండకండి. ఎందుకంటే మీరు ఉపవాసం చేస్తున్నప్పుడు మనుషులకు కనబడడం అని కాదు. అదే వాళ్ళు మెచ్చుకోవాలి, అయ్యా చాలా ఉపవాసం ఉంటాడు, బాగా భక్తిపరుడు అని మెచ్చుకోవాలి. నీకు అధికారం దేవుడి నుంచి రావాలి. బలానమైన మంచి అవసరాన్ని దేవుడి చేత పిలువబడబడాలి. మనం మంచి విశ్వాసి, అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అని ఎట్లా పిలువబడ్డాడో దేవుడు చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి మనం నడుచుకోవాలి. అంతేకాని మన ఇష్టానుసారంగా మనం లోక సంబంధంగా ఉపవాసాల నుండి తనను నలుగొట్టుకోవడం కాదు. ఇప్పుడు నేను మీకు ఇంకోటి కూడా జ్ఞాపకం చేస్తా. ఉపవాసం అనేది ఎవరు ఉండాలంటే ద్వితీయోపదేశం దయచేసి 9 చూడండి. దయచేసిన వాడు ఎవరైనా ద్వితీయోపదేశ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం గురించి ద్వితీయోపదేశ గ్రంథం 9:9. ఆ రాతి పలకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకొనుటకు నేను కొండెక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులుంటిని. మోషే ఇశ్రాయేలు చేసిన పాపం కొరకుంటాడు. మోషే ఎన్ని రోజులు ఉన్నాడు? అన్నపానాలు మాని దాన్ని ఒకటి బేట్ చేసుకొని 40 రోజులు మనం దగ్గర చెప్తాను. దేవుని బిడ్డారా, నేను ఒకటే జ్ఞాపకం చేస్తాను. 40 రోజులు అన్నపానము మాని ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేసిండు. ఎవరు? మోషే. వారి పాపముల కొరకు ప్రార్థన చేసిండు. ఇంకా 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం చూడండి. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. ఎట్లా చేయాలి? వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేరి యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినం ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిది. చూడండి, ఉపవాసంలో ఏమని ఒప్పుకోవాలి? ఫస్ట్ పాపమని ఒప్పుకోవాలి. మీరేం చేస్తారు? ఉపవాసం ఉండి నాకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలని చేస్తారు. ఫస్ట్ మనము ఉపవాసం ఉన్నప్పుడు ఏం ఒప్పుకోవాలి? పాపాత్ములమని దేవుని ఎక్కడ ఒప్పుకోవాలి? దేవుడా, అట్లా మోషే కూడా ఇశ్రాయేలు పాపంలో కొరకు చేసిండు. సమూయేలు కూడా ఉపవాసం ఉండి ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేసి పాపం చేయకుండా ఇశ్రాయేలు కొరకు ఒప్పుకున్నట్లు మనం చూస్తున్నాం. మీరు ఇంకొకటి కూడా జ్ఞాపకం చేస్తాం. 1 సమూయేలు గ్రంథం చూడండి, 1వ అధ్యాయం 7, 8 వచనాలు చూడండి. 1 సమూయేలు గ్రంథం పరిశుద్ధ గ్రంథం 1వ అధ్యాయం 7, 8 వచనాలు. 1 సమూయేలు గ్రంథం ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయిస్తూనుండగా అన్న యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపం పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. చూడండి,
దేవుని మందిరానికి అన్న భోజనం చేయకుండా వచ్చింది. ఎందుకు వచ్చింది ఉపవాసం నుండి? ఆమెను అందరు గుడ్రాలు అంటారు, లోకమంతా ఆమె గుడ్రాలు అని అంటే ఆ బాధ తట్టుకోలేక, ఆ వేదన తట్టుకోలేక భోజనం చేయకుండా దేవుని మందిరానికి వచ్చి అన్న దేవుని మందిరంలో ఏడుస్తుంది. చదవమ్మా. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, అన్న నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవి భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు భర్త ఎంత మంచోడి, అన్న భర్త ఎల్కానా, అమ్మా నువ్వు ఎడ్యుకేషన్లో భోజనం ఎందుకు మాను? ఇప్పటి భర్తలు చెప్తారా తినకుండా మంచిగానే ఉన్నదా అన్నారా? భార్య భర్తల ప్రేమ లేదు, ఏ ఇంకా ఉప్పు మీద ఉప్పు పోసినట్టే. ఈ జన్మలో దేవుని భార్య భర్తలుగా నిర్మించి సృష్టించిందంటే అండర్స్టాండింగ్ లో బతకాలి. నా భర్త నా భార్య అనే ప్రేమ మీలో ఉండాలి. ప్రేమ లేనప్పుడు వీళ్ళు వేస్ట్, సాతానికి అవకాశం ఇచ్చినట్టు. ఇక్కడ ఈ అన్న తినకుండా వస్తే ఎంత ఎంత మంచిగా బతిలాడతాను అన్న, 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడిని కానా? నువ్వు 10 మంది కొడుకులున్నా కూడా నేను శ్రేష్టమైన వాడిని కానా? లే, ఉపవాసం ఎందుకులో తిను అని చెప్పి ఆదరిస్తున్నాను. అట్లాంటి భర్తలు ఉన్నారు 5 రోజులలో? లేదు, గలీజాలు. నిజంగా చెప్తున్నా, భార్యాభర్తలంటే చాలా అన్యోన్యంగా ఉన్నటువంటి దంపతులు, గుడికి వచ్చిన బిడ్డలు, వీళ్ళెంతో చక్కగా ఆమె తినకపోతే ఈ భర్త ఎంత ఆప్యాయంగా ఆదరిస్తుండు. ఉపవాసం ఎందుకున్నావు? లేదేస్తే నువ్వు 10 మంది కొడుకుల కంటే నీకు శ్రేష్టమైన వాడని కానంటాను. చదువు కంటిన్యూషన్. అని ఆమెతో చెప్పుతూ వచ్చాను. వారు శిలోములో అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత అన్న లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆ సామాను మీద కూర్చుని ఉండుట బహు దుఃఖభ్రాంతురాలై వచ్చి. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, వారు అన్నపానములు పుచ్చుకున్న తర్వాత అని రాయబడ్డది, అవునా? వచ్చి గుళ్ళ ఆ భర్త ఆమెను ఆదరించినాక, తిని అన్నపానాలు పుచ్చుకొని వచ్చినాక ఆమె ఆల్టర్ దగ్గరకు వచ్చి మనోదుఃఖం గలగా ఏడుచుకుంటా ప్రార్థన చేసింది. ఇప్పుడు ఆమె ఉపవాసం ఉన్నట్ట లేదు కదా, తిని కూడా ప్రార్థన చేసింది. చేసినప్పుడు అక్కడ ఉన్న అయ్యగారు ఏమంటాడు? ఏమమ్మా ఇంతవరకు మత్తురాలు వింటారు అంటాడు. అయ్యగారు కూడా తెలియదు. మనం బోధించడము ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతో మందిరానికి వస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క బాధతో వస్తారు. మనం కసురుకుంటున్నాం, వాళ్ళ మీద మనం చిరాకు పడుతున్నాం, వాళ్ళ మనసుకు సార్ గాయపడుతుంది. ఈ అమ్మేమో దేవుని మీద ఉన్న భక్తి భావంతో వచ్చింది. ఆమెకు పిల్లలు లేరు, నేను తినడం వల్ల వస్తే భర్త చాలా ఆప్యాయంగా ప్రేమించి 10 మంది కంటే నేను శ్రేష్టమైన వాడని కానా? లేచి తినమంటే వారు అన్నపానములు పుచ్చుకున్న తర్వాత అన్న ఆ బలిపీఠం దగ్గరకు వచ్చి ఏమని చేస్తుంది? చదవమ్మా, కంటిన్యూషన్. నీ సేవకురాలనైన నన్ను మరవక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లలు దయచేసిన ఎడల వారి తల మీదికి క్షౌరపు కత్తిని. చూడండి, దేవునితో ప్రారంభం చేసుకుంటాను. ప్రార్థన చేసేటప్పుడు మనం దేవునికి ఏదైతే ఇస్తామో దాన్ని ప్రారంభం చేసుకుని ఇచ్చేయాలి. మీరు అన్ని నాకే కావాలా, అంత నాకే కావాలా, అంత పంట పండాలి, అంత నాకే ఉండాలి అనే ఉండదు, రాదు. అన్న ఎంత చక్కగా నాకు ఈ నిందున్నది దేవుడా, ఇప్పుడు నీ మందిరానికి వచ్చిన దేవుడా, సైన్యములకు అధిపతి యెహోవా నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు ఒక్క మగ పిల్లగారిని దయచేయని ఆమె ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన చేస్తుంటే మీకు షాక్ చెప్తా, ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె పెరుగులు మాత్రమే కదులుతున్నవి. 10-11 వచ్చిన 10-11 వచ్చిన ఆమె పెరుగులు మాత్రమే కదులుతున్నాయి. ఆమె
పెద్దగా మనలాగా చాలా టైం చేస్తలేదు ప్రార్థన. ఆమె దేవుడి సన్నిధిలో తన హృదయం అంతా కుమ్మరించుకుంటుంది. 26-27 వచ్చినా కూడా మీరు చూస్తే మీకు కనబడుతుంది. అయితే ఆమె అంత ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న దైవజనుడు, అమ్మా ఎందుకు మత్తురాలు లేచిపో, అందరు పోతాను కదా అన్నది. అయ్యా నేను మత్తురాలను కాదు, నా హృదయాన్ని అంతా దేవుడి సన్నిధిలో నేను కుమ్మరించుకుంటున్నా, నా బాధ అంతా దేవుడికి చెప్పుకుంటాను అని చెప్పింది. అయితే దేవుడు ఇస్తాడు పోవమ్మని చెప్పి అంటే దేవుని ద్వారా నేను మీకు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఉపవాసం ఉంటే మన తనువును తినకుండా నలింపు చేసుకోవడం ఉపవాసం కాదు. వస్త్రహీనులు కనబడ్డప్పుడు వారికి బట్టని, ఆకలి ఉన్నవారికి ఆహారమే, బంధింపబడిన వారిని విడిపించు, శ్రమలు బాధలో ఉన్న వారికి ఆనందం, అది అసలైన ఉపవాసం అని మన బైబిల్ నేర్పిస్తుంది. కానీ ఇశ్రాయేళ్ల కొరకు, ఇశ్రాయేళ్ల పాపం కొరకు మోషే కూడా పర్వతం పైన మరి 40 దివారాత్రులు తినకుండా కూడా ప్రార్థన చేసింది. ఇప్పటి అయ్యారు సంఘం కొరకు, సంఘంలో ఉన్న విశ్వాసాల కొరకు ప్రార్థన చేస్తారా? చేసేటువంటి ఆలోచన ఉన్నదా? నెలవారు జీవితం దేవుడు పెట్టుకుని పోతారు. నేను మీకు ఒకటే చెప్తాను, నేను ఎప్పుడైనా ఇప్పటి క్రైస్తవ్యము విశ్వాసం ఎందుకు తగ్గిపోయిందంటే బలమైన ప్రార్థన జీవితం లేదు. ఇంకా దానియేలు 21 రోజులు ఉపవాసం ఉంటాడు బైబిల్లో. ఒకసారి మీరు దానియేలు గ్రంథం తీసుకుంటే మీకు క్లియర్గా కనబడుతుంది. 10వ అధ్యాయం 3 నుంచి చూడండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 3 నుంచి. 3 వారములు గడుచు వరకు నేను సంతోషంగా భోజనము చేయలేకయుంటిని. మాంసము గాని ద్రాక్షారసము గాని నా నోటిలోనికి రాలేదు. చూడండి, ఆయన డిసైడ్ అయిపోయాడు, నేను 3 రోజులు దేవుని మందిరంలో ఉండాలి, ప్రార్థన చేసుకోవాలని, మాంసం కానీ ద్రాక్షారసం కానీ నేను ఏది కూడా తాగకుండా దేవుడితో ప్రార్థన చేసుకుంటానని చేసి ఎందుకు చెప్పనా? ఎందుకు అంటున్నాడు? మర్మాలను రాజు బాట కళ చెప్పాలి, దాని భావం చెప్పాలి. లేకపోతే రాజు ఏం చేస్తాడు తెలుసా? తుత్తునీయగా అనిపిస్తాడు. ఈ మర్మాలు ఎవరు చెప్పగలుగుతారు? ఒక కఠినమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉపవాసం ఉండాలి. ఇప్పుడు అన్నకు పిల్లలు లేరు, ఆయన ఇంట్లో ఉన్నాయి, ఆయన వచ్చింది ప్రార్థన చేసుకున్నాడు. ఇశ్రాయేలు కొరకు మోషే ప్రార్థన చేసిండు. మరి ఇక్కడ నీ బడ్డ చదివితాడో నాకు తెలియదు, కానీ ఆ కళలను దాని భావం చెప్పకపోతే మిమ్మల్ని ఖచ్చితంగా చంపేదానని రాజు ఆజ్ఞించిండు. అందుకే దానియేలు దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు దాన్ని క్లియర్గా బయలుపరిచిండు. రాజు పడ్డ కళ, దాని భావం దేవుడు క్లియర్గా దేవుడు కళ ద్వారా చూపించింది. దేవుని బిడ్డ ఏదైతే మన జీవితంలో అసాధ్యమైంది ఉంటుందో దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. ఏదైతే మన జీవితంలో మనం నెరవేర్చలేక మనకు హార్ట్ అయిపోతుందో దాని గురించి మనం ప్రార్థనలు పెట్టి దేవుని దగ్గర అడగాలి. దేవా నువ్వు నాకు తొందరగా ఇవ్వాలి, సహాయం చేయాలని అప్పుడు ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు మనం చేసుకోవచ్చు. అంతేగాని రోగం పోకపోయినా కన్నీటి ప్రార్థన ప్రభు దగ్గర పెట్టవచ్చు. కానీ పూర్తిగా తినకుండా మరీ ఓవర్గా వాళ్ళు చేస్తారు నేను చేస్తాను అనే విషయం కాదు. ఇక్కడ నేను మీకు ఇంకోటి కూడా జ్ఞాపకం చేస్తున్నా. ఒక్కసారి ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం చూడండి. ఎజ్రా గ్రంథం ఇండెక్స్ చూసుకోండి, పెద్ద బైబిల్ ఉంటుంది. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 6 నుంచి 10వ అధ్యాయం 6వ వచనం నుంచి చూడండి. ఎజ్రా కూడా దేవుని మందిరము ఎదుట నుండి లేచి కుమారుడైన యెహోవా యొక్క గదిలో ప్రవేశించెను. అతడు అచ్చటికి
చూడండి, ఉపవాసం ఎందుకు చేయాలంటే అపరాధములను బట్టి, పాపములను బట్టి, అయ్యో నా సంఘంలో ఎవరు పాపం చేయొద్దు, నా ఊళ్ళో ఎవరు పాపం చేయొద్దు అని చెప్పి ప్రార్థన చేయాలి. ఎగ్జిట్ ఆ రోజులలో అక్కడ చెరపట్టబడిన వారి కొరకు వారి పాపముల నిమిత్తం ప్రార్థన చేసిండు. ఇప్పటిన్న అయ్యగారు, పాస్టర్లు సంఘాల కొరకు, గ్రామాల కొరకు, దేశం కొరకు బాగా ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఇంకా బాగా ప్రార్థన చేయాలి. అయినా కూడా ప్రజల్లో పాపం అనేది ఇంకా ఉంటూనే ఉన్నది. ఏ గుండెని తగిలి చూసినా ఏదో ఒక పాపం. అప్పుడు ఎగ్జా ఉపవాసం ఉండి మరి ఏం తినకుండా ప్రార్థన చేసిండు. ఇంకా ఒకటి యోనా గ్రంథం 3వ అధ్యాయంలో తీసుకుంటే, యోనా గ్రంథం 3వ అధ్యాయంలో తీసుకుంటే యోనా భక్తుడు దేవుడు చెప్పిండు, యోనా నువ్వు నినివే పట్టణానికి పో, ఆ పట్టణంలో పాపం ఎక్కువ ఉన్నది వాళ్ళకి చెప్పుకోమంటే వాళ్ళు భయపడి పారిపోయింది. మళ్ళా పట్టుకొచ్చి ఆ పట్టణానికి పోమని దేవుడు విన్నప్పుడు 3వ అధ్యాయం చదవండి. యోనా గ్రంథం 3వ అధ్యాయంలో దేవుడు సెలవిచ్చినట్టు నినివే పట్టణానికి యోనా పోయి ఏమని చెప్తారు? చూడాలి, ఆ పట్టణం చాలా పెద్దది. 3 రోజులు కాలినడక నడిచినా కూడా మనకు అంత దానికి డిస్టెన్స్, దాని దూరం మనకు దొరకదు. అంత పెద్ద పట్టణము. ఆ పట్టణంలో ఉన్న ప్రజలంతా పాపాత్ములు. యోనా నువ్వు ఆ నినివే పట్టణానికి పోయి దేవుని సువార్త చెప్పు, దేవుని నమ్మమని చెప్పు, ఇక్కడ ఈ ప్రజల పాపంతో ఉన్నారు అని చెప్పమంటే యోనా వెళ్ళి అయ్యా ఈ పట్టణం నాశనం అయిపోతుంది, దేవుని ఉద్యోగ రాబోతుంది, అగ్ని గంధకాలకి పట్టణం కాలిపోతుందంటే ఆ పట్టణంకు వాసులు ఏం చేసిందంటే వారు తమ పాపాల కొరకు మరి దేవుని సన్నిధిలో వాళ్ళు బాగా ప్రార్థన చేసిండు ఉపవాసం నుంచి. ఇప్పుడు మన ఊళ్ళో వెళ్తాగా అందరి కొద్దులు ఉన్నాయి, అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, కడుపు నిండా దేవునితో పని ఉంటుందా? ఉండదు కదా. అయ్యా అమ్మ దేవుడు అని ఎప్పుడంటాం? ఆకలి, ఇంట్లో బాధ ఉండాలి, చచ్చిపోయే స్థితిలో వాళ్ళని దేవుడు గుర్తురాడు. నేను మీకు చెప్తున్నా, తుది దినంలో రాకముందే, సతిపతి వదిలిపోకముందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకో. ఓ నీవే పట్టణస్తులా, ఈ పట్టణంలో పాపం ఎక్కువన్నది. చూడండి, ఏ ఇంట్లో పాపం లేదు, ఎక్కడ నీతిగా ఉంటాడు ఒక్కసారి మీరు పరిశీలించండి. అందుకే నేను ఉపవాసం ఉండి దేవుని యొక్క రాకడ కొరకు భక్తి కలిగి, విశ్వాసం కలిగి ప్రార్థించాలి. బైబిల్ గ్రంథంలో నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తా. అన్న లూకాసు వార్త 2వ అధ్యాయం 37 చూడండి. ఒకటి అన్న ఎక్కడ చేసింది ప్రార్థన? 2వ అధ్యాయం 37 వచ్చినాం. 84 సంవత్సరముల విధవరాలై ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనతో రేయింబవలు సేవ చేయుచుండెను. మనము దేవుడు లేదన్నా పని చేద్దా అబ్బో ఇంత బాగా అనుకుంటాం. కానీ అన్న ఏజ్ ఎంత? 84 సంవత్సరాలు. ఆమె అన్నకు 84 సంవత్సరాలు వచ్చింది. దేవాలయంలో విడవక ఉపవాస ప్రార్థనలు చేసుకుంటూ టైం దొరికినప్పుడల్లా దేవుడితో మాట్లాడుకుంటున్నాయి. అలాంటి స్త్రీలో మన సంఘంలో లేవాలి, క్రైస్తవంలో రావాలి, అనేకులు సాక్షిగా దేవుని బిడ్డల్లో ఉండాలి. అంతేకాని పొద్దున్న నుంచి భాస్కర్ పొద్దున్న నుంచి 3 గంటలకు అయ్యా నేను ఉపవాసం ఉన్నా, ఇంకేళ్ళకి తినాలని కాదు. ఆ అన్నాన్ని తీసుకో గట్టిగా చదవండి. 2వ అధ్యాయం 37 వచ్చిన లూకాసు వార్త. 84 సంవత్సరముల విధవరాలై ఉండి ఆమె ఏజ్ కూడా రాయంటే 84 సంవత్సరాల వివరాలు దేవాలయంలో విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబవలు సేవ చేయుచుండెను. దేవి మందిరంలో రేయింబవలు సేవ చేసుకుంటా 84 సంవత్సరాలు అయినా కూడా ఉపవాసం ఉన్నాయి. మనం అంత చేస్తామా? ఏది మన భక్తి, ఏది మన ఉపవాసం?
అన్నం తీసుకో, అంత ఏది వచ్చినా దేవాలయం విడవగా ఇలా గుడికి పోదామంటేనే మనం ఇలా ఫంక్షన్, ఇలా ఆదివారం అంటే ఏదో ఒక పని పెట్టుకుంటాం. దేవాలయంలో నా మందిరమందు వారు చాలా ఆశీర్వాదింపబడ్డారని మనం చెప్పబడబడ్డది. నా మందిరమంలో ఒక్కరోజు గడుపుట ఈ దినాల కంటే శ్రేష్టం. ఆ భాగ్యాన్ని మీరు పొందుకోవాలి. ఉపవాసం ఉన్న హన్న మరి దేవాలయంలో 84 years అయినా కూడా దేవాలయం విడవక ఉపవాసం నుండి ప్రార్థన చేసింది. మీరు ఎన్నిసార్లు చేస్తున్న ఉపవాసం నుండి దయచేసి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇంకా దానిలో అయితే కళల భావము చెప్పడానికి శక్తి కలిగి మరి ఉపవాసం నుండి దేవుని నుండి ఆ శక్తిని పొందుకున్నాడు. ఉపవాసం ఉంటే దేవుని నుంచి శక్తి పొందుకోవాలి, కానీ వేషధారులాగా మనుషులు చూడాలని సమయంలో ఏదో పేరు ప్రతిష్టలు రావాలని మనం చేయడం కాదు. అసాధ్యమైంది ప్రార్థన సుసాధ్యం చేయవచ్చు. ఇంకొకటి కూడా నేను జ్ఞాపకం చేస్తే షార్ట్గా చెప్తున్నా, దయచేసి ఒకటి తీసుకుని మత్తయి సువార్త 4:30 నుంచి యేసుప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 4:1 నుంచి. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా ఆజ్ఞాపించుకోమని. చూడండి, మీరు ఫాస్టింగ్ ఉంటే శోధన కూడా ఎక్కువ తెలుసుకుంటా, బాగా పెట్టుకోండి. ప్రార్థన చేస్తున్నప్పుడు శోధిస్తాడు సాతాను కదా. అది ఇంకేంది, యేసుప్రభు ఆకలి ఉన్నప్పుడు ఆ శోధకుడు వచ్చి, నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ రాళ్ళ రొట్టెలు చేసుకొని తిను అని చెప్తాను సైతాన్. నేను అప్పుడే కాదు, ఇప్పుడు కూడా నీకులో ఉన్న దురాత్మలను పిలుస్తుంటే ఆశ్చర్యం ఏం లేదు. దేవుని ప్రేమ దేవుని సాతాను మీరు దొరకదు. యోగుని తీసుకుంటే యోగు న్యాయవంతుడు, నీతిమంతుడు, భక్తిపరుడు, ధనవంతుడు. ఆ యూదు దేశమందరూ అతని వంటి వాడినాడు. అతడు రోజు ప్రార్థన చేసుకునేవాడు. కానీ సాతాను పర్మిషన్ తీసుకొని యోగు ఇంటికి వచ్చి కొడుకులను, బిడ్డలను అందరినీ ఇక్కడ ఇంట్లో కూర్చుంటే ఆ ఇల్లు కూడా అన్నీ చచ్చిపోయి రోగం వచ్చింది. భార్య లోపల సాతాను కూడా దూషించింది. కానీ యోగు ఒక్కటే మాట అంటాడు, ఎందుకు ఇంకా దేవుడిని దూషించి మరణంగా అని యోగు భార్య అంటే, యోగు ఒక మాట అంటాడు, నేను ఈ లోకంలోకి వచ్చేటప్పుడు నేను తల్లి గర్భంలోకి వెళ్ళి దిగంబరణ ఇచ్చిన దిగంబరణ వల్ల వెళ్ళిపోతా. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకెళ్ళను. క్రైస్తవులారా, మీరు ఉపవాసం ఉండండి, కానీ సమస్తము దేవుని మీద ఆధారపడండి. మనమైతే అరే ఉపవాసం ప్రార్థన చేసినాం కదా, మనకి ఇట్లేమి జరిగిందంటే అయితే ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి శోధకుడు రాలేదా? శోధిస్తాడు. విశ్వాసంలో రోగాలు రావా, భక్తులకు బాధలు రావా, వచ్చినా విశ్వాసం ఉండాలి. కానీ బలమైన మాట అంటాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకెళ్ళు, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. మనం అంటామా, అరే మీరు ఊళ్ళో గుడికి పోతారంటే జరుగుతాయి. అయితే ఈ భూమి మీద పిడికలు మీసాలు ఉన్నోడు కూడా చచ్చిపోవాల్సిందే ఒకరోజు. మనం చూస్తున్నాం చరిత్ర. ఎవరైనా ఉన్నారా మహానుభావులను పేరు పొందిన యుద్ధశాలులు ఉన్నారా? యోధులు మట్టిగా మారిపోయిన దేవుని వాక్యాన్ని నమ్మక నేను మీకు చెప్తున్నా, దేవుడు ఉన్నప్పుడు తీసుకోండి. మీ జీవితంలో నిజమైన విశ్వాసం కలిగి నిజమైన ఉపవాసంతో విశ్వాసంగా మీరు ఉండాలని ఆశిస్తున్నాను. యేసుప్రభుని శోధించింది. ఇంకొక ఎత్తైన పొగని యేసుప్రభుతో పోయి ఒక్కసారి నాకు ఒక్కసారి కానీ ఒక రాజ్యంలో నీకు ఇస్తానని సాధారణాన్ని దేవుని మాత్రమే మొక్కి ఇక్కడి నుంచి పో అని చెప్పాడు. ఒకసారి నువ్వు కింది దొరుకు నీ గుర్తులు వచ్చి నిన్ను పట్టుకుంటానని కూడా చెప్పి సాతాను శోధిస్తాను.
అన్ని దేవుడు ఇచ్చిన కాకుండా సాతాను శోధిస్తుంది మనిషిని. సాతాను శోధనలో పడొద్దంటే మీరు వాక్యం యొక్క లోతులు తెలుసుకోవాలి. ఉపవాసంగా మీరు ఉండాలని అన్నదాన చేయాలి. విడువక దేవాలయంలో ఆమె చక్కగా దేవునితో మొదలుపెట్టుకున్నారు. దేవునితో సహవాసం సంబంధం మీకు ఎప్పటికి ఉండాలి. మీరు ఉపవాసం ఉంటే ఏదైనా సాధించవచ్చు. నేను ఉపవాసాల గురించి నేను చాలా తీసుకోగలుగుతా, కానీ నేను షార్ట్గా చెప్తున్నా. ఎంతో మంది బిడ్డలు ఉపవాసం ఉండి సాధించింది, సంతానం లేకపోతే దేవుడు బాగు చేసాడు, సమస్య నుంచి మెప్పించాడు. ఉపవాసం ఉన్నప్పుడు ఫస్ట్ మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలి. దేవా పాటలను ఒప్పుకోవాలి. ఇంతగా పాటలను ఒప్పుకొని మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఇచ్చిన క్షేమం నెమ్మది దయచేస్తాడు. దేవుడి వాక్య భాగంలో నేను దీనిలో ఆశీర్వదించుకుంటాక అవునే ప్రార్థిస్తున్నాను. జీవం కలిగిన మా తండ్రి, మా దేవానికి స్తోత్రం. ఈరోజు ప్రభువా నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తున్నాను. దేవా ఉపవాస ప్రార్థనలో మేము ఉండడానికి కృపచుపడి వేసేలాగా కాక అన్నాలాగా దీనంగా మీ సన్నిధిలో నేను సేవ చేసే భాగ్యం దయచేయి. దేవా మీ మందిరం అంటే ఆయన ఎంతో ఆశ్చర్యంగా మేము పనిచేస్తూ కృపచుపండి. ప్రత్యేకంగా మీ పరిచర్యలో పాల్గొస్తుగా చేయండి. కూలి వచ్చిన బిడ్డలు బాధలు, రోగులు, శోధనలు, దుఃఖంలో, వేదనలో ఉన్న అందరినీ పరామర్శించండి. ఉపవాసంతో మీరు ప్రార్థించినప్పుడు తండ్రి మాకన్నీ సహాయం చేయండి, స్వస్థతలు చేకూర్చండి. ఈ సంఘం జ్ఞాపకం చేసుకోండి. దేవా కూలి వచ్చిన బిడ్డలందరితో ప్రార్థిస్తున్న వారు దోషులు, పాపములు, రోగులు అన్నీ క్షమించమని, ఈ దీన ప్రార్థన ఆలోచించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము.